H1B రుసుము ఒక్కసారే కొత్త వీసాదారులకు మాత్రమే ప్రస్తుత వీసాదారులకు వర్తించదంట. ఈ రెన్యువల్స్కు కూడా రుసుము ఉండదు. H1B వీసాదారులు అమెరికా నుంచి రాకపోకలు సాగించవచ్చు. $1,00,000 ఫీజుపై శ్వేత సౌధ వివరణ. భారతీయులకు అతే ఊకే రాండి రాదు. అమెరికా నుంచి అందరూ వచ్చి ఇక్కడ పని చేసుకుంటే అయిపోయాయి కదా. ఊకే పంచాయతీ ఏంది? మందేవుడు మనోడు అవుతాడా ఎప్పటికైనా? మందే వాడు మెడల్ పట్టి నూకినప్పుడు పోవాల్సిందే. మన దేశంలో చేయాలి కదా. నరేంద్ర మోడీ గారు మన దేశం నుంచి పోయి ఆడ పని చేస్తున్నారంటే మన దగ్గర చక్కగా లేదనే కదా సంసారం. అందుకే ఇక్కడ కల్పించండి మీరు ఉచిత పథకాలు బంద్ చేసి ఇక్కడ కంపెనీలు తేండి, యువతను ప్రోత్సహించండి, ఇక్కడ ఉత్పత్తి పెంచేటట్లు చేయండి, ఆదాయం పెంచేటట్లు చేయండి. అమెరికా పోయి ఆడ కష్టపడి వాళ్లకు ఎందుకు దోషిపెట్టాను నాకు అర్థం కాదు. ఓకే రాండ్రి అందరు కలిసి ఊకే భారతదేశంలో లేదా టెక్నాలజీ లేదా లేకపోతే అభివృద్ధి చేసుకుందాం. కానీ ఏమవుతుంది ఊకే పంచాయతీ? అమెరికా టికెట్ల ధర పెరుగుదల ఓ భారీ కుట్ర. విమాన సీట్లను బ్లాక్ చేసి కృత్రిమ డిమాండ్ సృష్టించిన మాగా 4chan భారతీయుల్ని అడ్డుకునేందుకు పన్నాగం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై నేడు భారత్ అమెరికా చర్చలట. ఇక విమాన